days బ్యాక్ సైదాబాద్కు సంబంధించినటువంటి శ్రవణ్ అనే అతను అలాగే వాళ్ళ బాబుకు బాగలేదని వాళ్ళ వైఫ్ తో కూడా వచ్చున్నారు. మనం వీడియో చేసాము. మా బాబుకి ఇట్లా అవుతుందని గిట్ట అనుకోలే మేడం, సడన్ గా అట్లా అయిపోయింది మేడం. తను నిమ్స్ హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేక ఇబ్బంది పడుతున్నాడు ఆ బాబు. తన కోసం చాలా ఖర్చు అయింది, నా ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి నా దగ్గర బండి అమ్మేసిన మేడం, ఇంట్లో గోల్డ్ అమ్మేసిన మేడం. ఇంట్లో ఇప్పుడు పరిస్థితి ఏం లేదు మేడం, మొత్తం అయిపోయింది మా దగ్గర. మనకి భరత్ అనే ఓల్డ్ సిటీ ఒక అబ్బాయి నన్ను అక్క అంటాడు, ఆ అబ్బాయి ద్వారా వీళ్ళు వచ్చారు ఇక్కడకు. సో మనం ఆ రోజు వీడియో చేసాం. బాబు మంచిగా ఉన్నాడు కదా, హెల్తీగా ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు కదా అనుకున్నాం. సడన్ గా ఇట్లా బ్రెయిన్ క్లాట్ కావడం. వీడియో చేసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట. నియో స్కిన్, ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. అయితే ఇందులో ఏంటంటే ఇంకొకటి, సందీప్ అని ఎల్బీ నగర్ కి సంబంధించినటువంటి ఒక అతను వీళ్ళకి ఒక 50,000 రూపీస్ హెల్ప్ చేయాలి అని చెప్పి జస్ట్ కన్ఫర్మేషన్ కోసం తనకు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు కాల్ చేశాడు. అది నిజం ఎంత, అందులో నేను ఇలాంటివి చాలా చేశాను మేడం ఇంతకుముందు మీ వీడియోస్ చూసి, ఇందులో కూడా చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఒక్కసారి మీరు చెప్తే నేను చేస్తాను అని చెప్పి తను కాల్ చేశాడు. కాల్ చేస్తే నేను అప్పుడు చెప్పాను, మీరు ఒకసారి ఆఫీస్కి రండి, నేను వాళ్ళని కూడా పిలిపిస్తాను అని చెప్పి. వద్దు మేడం, నేను రాను ఆఫీస్కి, నేను మీరు ఓకే అంటే నేను ఇమీడియట్గా హెల్ప్ చేస్తాను వాళ్ళకి అని చెప్పాడు ఆ సందీప్. అలా కాదు, మీరు రండి ఖచ్చితంగా, ఇక్కడికి వచ్చాకే మాట్లాడదామని నేను పిలిపించాను. ఈ రోజు వచ్చాడు తను కూడా ఇక్కడకు. అయితే నేను డబ్బులు ఇచ్చే విషయం కానీ లేకపోతే ఇస్తున్నానన్న సంగతి కానీ ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, వీడియో కూడా నాకు వద్దు, నేనేమి మాట్లాడను, ఏం చూపించొద్దు అని చెప్పి మార్నింగ్ 2 hours అయింది ఇప్పటికి అబ్బాయి ఆఫీస్కి వచ్చి. బట్ అది ఒప్పుకోవట్లేదు. కానీ నేనెందుకు తనని బలవంతంగా ఒప్పించాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు తను చేస్తున్నటువంటి హెల్ప్ వీళ్ళకి చాలా పెద్ద హెల్ప్ నిజానికి, 50,000 అంటే. బట్ అతను చేసేది సరిపోదు, ఇంకా వీళ్ళకి కావాలి. అందుకోసం ఇప్పటికీ కొంత వచ్చింది అమౌంట్, బట్ ఇతను చేసేదాంతో ఇంకా కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే తనను చూసి ఇన్స్పైర్ అయ్యి మరింత మంది ముందుకొచ్చి వీళ్ళకి సాయం అందిస్తే ఆ బాబు ప్రాణాలేమన్నా అందరూ కలిసి కాపాడగలుగుతామా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పించి తనకి ఎంత ఇష్టం లేదు అని చెప్పినా నేనే బలవంతంగా ఒప్పించాను. సారీ సందీప్ గారు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఒక మంచి పని చేసేటప్పుడు 10 మందికి చెప్పాలి అని అనుకోవట్లేదు. అదే చాలా మంది ఉంటారు తెలియాలి అని అనుకోకుండా. బట్ మీరు చేసే హెల్ప్ చూస్తే కొంతమంది ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశం నాది. అందులో సదుద్దేశం ఉంది, అర్థం చేసుకోండి. మీరు అతనికి అమౌంట్ ఇవ్వండి. అయ్యో సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే, కానీ మీరు చేసే మంచి పని ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలి. నేను పదే అదే చెప్తున్నాను. ఇంకో కొంతమంది వచ్చి ముందుకి తనకు సాయం చేయాలని, అంతే. ఎలా అనిపిస్తుంది చెప్పండి? థ్యాంక్ యూ మేడం, అంతకు మించి నేను ఏం చెప్పాలి. అయ్యో సందీప్, ఏం చేస్తారు మీరు? ఇట్రండి, ఏం చేస్తారు? మామూలుగా థర్డ్ పార్టీ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను మేడం. ఓకే, ఎక్కడుంటారు? ఎల్బీ నగర్ అంటే ఆంధ్రాలో కొన్ని అమ్ముతాను మేడం సినిమాస్. ఓకే, ఇలా రెగ్యులర్గా చేస్తుంటారా? యాక్చువల్లీ వీళ్ళ తర్వాత ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైం ఉందంటే వీళ్ళకి ఇవ్వడానికి వచ్చిన, ఇప్పుడు భువనగిరికి వెళ్ళాలి మళ్ళీ సాయం చేయడానికి. గ్రేట్, మీరు మీకు వస్తున్న సంపాదనలో ఎంతో కొంత ఇలా వేరే వాళ్ళకి సాయం చేయాలని అనుకోవటము, చెయ్యటము, దాన్ని అమలు చేయటం నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీకు కొంతవరకు సాయం అందింది అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల, మా సుమన్ టీవీ వల్ల. ఇప్పుడు తను వచ్చి మీకు చేయటం, నాకు కాల్ చేయగానే, అంటే తన కన్ఫర్మేషన్ కాల్ చేశారు యాక్చువల్లీ, బట్ నేనే ఇక్కడికి పిలిపించాను తనని. ఇంటికే వచ్చి ఇస్తా అన్నాడు మేడం. మళ్ళా దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. కానీ ఇప్పుడు మా బాబు కండిషన్ వెంటిలేటర్ వేస్తా అని అంటున్నారు మేడం. చాలా కష్టంగా ఉంది మేడం. ఇప్పుడు వెంటిలేటర్ వేస్తా అన్నారు, మళ్ళీ ఏమంటారో తెలియదు డాక్టర్స్. ఇప్పుడు వెళ్ళాలి మేడం హాస్పిటల్కి. కొంత సాయం అందిందా బాబు కనీసం ఏదన్నా చేసుకోవడానికి? ఇప్పటిదాకా 1,50,000 దాకా వచ్చింది మేడం. ఇప్పుడు 50,000 ఇచ్చారు మేడం. చాలా మేము ఈ సుమన్ టీవీ వాళ్ళకి రుణపడి ఉంటాను మేడం, అందరికీ. పర్లేదు, మీకు ఇంకా అవసరం ఉంది కదా, దానికోసమే అతను ఇచ్చింది. ఒక 5 నుంచి 10 lakhs పైనే అవుతుంది అని చెప్తున్నారు మేడం. అది బ్రెయిన్ కి సంబంధించింది కదా మేడం, నాకు తెలియదు మేడం ఎంత ఖర్చు అవుతుంది ఏందో, ఇంకెంత ముందుకు వెళ్తుందో తెలియదు మేడం. అవునండి, బాబు సేవ్ అయిపోతే మాకు అంతే చాలు. మనకి ఎంతో కొంత సాయం అయితే మేము అందరం కలిసి తన ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. టేక్ కేర్.